తన బిడ్డ సుమన్ను పార్టీ కోఆర్డినేటర్ శంకరెడ్డి దూరం పెట్టారని ఆ ఆవేదనతో ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. తన కుమారుడి మాటలతో తాను ఏకీభవించడం లేదని, కేవలం తన బాధను మాత్రమే అర్థం చేసుకోమని చెబుతున్నానని ఆదిమూలం తెలిపారు. ప్రెస్లో రాసిన, డైరెక్ట్గా చెప్పినా, ఇంకోటి వాళ్ళని ఎదిరించినా అది ఏమిటో నాకు అర్థం కాని పరిస్థితి. కానీ ఇలాంటి సంభాషణ ఎందుకు వస్తుంది? ఒక రిజర్వ్ కాన్ఫరెన్స్లో మాత్రమే. ప్రభుత్వ కార్యక్రమంలో టెంకాయ కొట్టేటువంటి అధికారులు ఎవరు ఇచ్చారు? నేను తీసుకున్నటువంటి పంచాయతీ భవనాలకి, నేను తీసుకున్నటువంటి సైడ్ లైన్స్ కానీ, రోడ్స్ కానీ, R&Bలు కానీ, ఇరిగేషన్ కానీ, పంచాయతీలు కానీ వీళ్ళు పోయి టెంకాయలు కొట్టడం, ఈ విధంగా 2 సంవత్సరాలుగా నన్ను ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన మీకు కూడా ఇస్తాను కాపీలు. ఇది మన స్పీకర్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. సత్యవాడ ఎమ్మెల్యేకి ప్రోటోకాల్లో ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని కలెక్టర్కి పంపించాడు. ఇమీడియట్గా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి 15వ తేదీ లోపల అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీకి గెలిచిన వాడిని ఒకవేళ నన్ను పార్టీ సస్పెండ్ చేసి ఉండొచ్చు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వాడిని నేను అసెంబ్లీలో మాట్లాడితే ఎక్కడైనా మాట్లాడతా. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాడికి మీరు ఇలా చేస్తే మంచిదేనా? మా అబ్బాయి ఉన్నాడు జడ్పీటీసీ మెంబర్గా, మీరు కోఆర్డినేట్ చేసుకోమండి, అతన్ని పార్టీకాలను చేసుకోమండి. అంటే నన్ను టార్గెట్ చేస్తారు, మా అబ్బాయిని టార్గెట్ చేశారు, మా మండలంలో మీటింగ్ పెడతారు, కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెడతారు. ఇది ఎంతవరకు సమంజసం మీకు? ఒక ఎంఆర్ఓ నోటిఫికేషన్ ఇస్తే మైన్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అది ఎంత తీసుకోవాలా, ఎన్ని రోజులు పర్మిట్ మీకు అనేటువంటిది. ఎవరి ఆధీనంలో ఎవరు పనిచేస్తున్నారు, ఎలా పోతున్నారు తమిళనాడుకి? నేను మొదటి నుంచి కూడా దాన్ని ఖండించిన దానికే నన్ను ఇబ్బంది పెట్టారు. ఇంత డబ్బులు తీసుకుని పార్టీ కూడా ఇచ్చాము ఆ రోజే. ఇన్ని కోట్లు తీసుకుని మీరు చేసి నన్ను ఓడగొని చేశారే. అలాంటి వాళ్ళకి మార్కెటింగ్ కమిటీలు, అలాంటి వారికి గుడిలో, అలాంటి వారికి మండల పార్టీ అధ్యక్షులుగా నేను ఇవ్వకూడదని చెప్పలా. వాళ్ళ క్యారెట్ ఏంది అంటే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడగొట్టినా పర్వాలేదు, మనం హింసించినా పర్వాలేదు, ద్రోహం చేసినా పర్వాలేదు, నా పని కుట్రబడినా పర్వాలేదు, వాళ్ళకే పదవులు వేయాల. ఇది మంచిదేనా? అందుకని మా అబ్బాయి పోయిన బేస్తవారం వాడు బాధ, వాడుకున్నటువంటి కష్టాలు మీ దగ్గర విన్నవించుకున్నాడు. ఇలా ఒక శాసనసభ్యుడిని మీరు 2 సంవత్సరాలైనా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని, వేరే వాళ్ళు ఎలా పోతారు? ప్రభుత్వ యంత్రాంగం ఎవరికండి? ప్రజలకా? ఇది ఆల్ ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్. మీ డ్యూటీ మీరు చేయండి. ఎవరో ప్రోటోకాల్ లేని మనిషికి మీ దగ్గర నిలుచుకోవడం, ఏ పదవి లేని మనిషి దగ్గర మీరు పోవడం, ఏమి చూసిపోతున్నారు మీరు? జడ్పీటీసీ మెంబర్ అండి. ఒక పార్టీ కార్యక్రమం పెట్టేటప్పుడు, నారాయణలో మీటింగ్ పెట్టేటప్పుడు, సత్యవాడ కాలనీ మీటింగ్ పెట్టేటప్పుడు పార్టీ కోఆర్డినేటర్ వాడిని తీసుకుపోవాలి. నన్ను సస్పెండ్ చేశారు. వాడు ప్రజాప్రతినిధి అండి. మీరే అర్థం చేసుకుని, నీ బిడ్డలైతే ప్రతి ఒక్కటి వారసులు వచ్చేశారు. మీ బిడ్డలైతే ఒకవేళ పార్టీ కార్యం జరిగితే వాడు పిలకపోతే ఎలా ఉంటుందండి? వాడు బాధ చెప్పాడు. దాని తప్పు అయితే మీరే సవరణ చేసుకోండి. కాదు మీ బాధ అర్థం చేసుకోండి. ప్రెస్లో